ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మాణంపై కాంగ్రెస్ సర్కారు వెనుకడుగు వేసింది. గత ప్రభుత్వం ప్రతిపాదనల ప్రకారం కాకుండా మెట్రో రైలు నిర్మాణాన్ని ఎంబీబీఎస్ ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నిర్మించేలా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 5 మార్గాల్లో 76 కిలోమీటర్ల అలైన్మెంట్తో వేగంగా డిపిఆర్ రూపకల్పన చేయాలని సీఎం ఆదేశించారు. రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ అటకెక్కింది. 6,250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించింది. రద్దు లేదు, స్ట్రీమ్ లైన్ అంటూనే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. సచివాలయంలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు లిమిటెడ్ అధికారులతో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం కార్యాలయం నుంచి అధికారికంగా వెలువడిన పత్రికా ప్రకటనలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపారు. పలు విస్తరణ ప్రాజెక్టులతో పాటు పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ 5 మార్గాల్లో 76 కిలోమీటర్ల మేర ప్రాజెక్టుని చేపట్టాలని నిర్ణయించారు. వీటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీని అనుసరిస్తూ నార్సింగ్ నుంచి తారామతిపేట వరకు 40 కిలోమీటర్లు, కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన ప్యారడైజ్ కండ్లకోయ, జేబీఎస్ షామీర్పేట డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టులపైన అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో రైల్ రెండో దశ ప్రతిపాదనలపై సీఎం నిర్వహించిన సమీక్షలో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా చేపట్టే మెట్రో మార్గాలు ఎక్కువ మంది ప్రజలకు అనుకూలంగా ఉండేలా చూడాలని సూచించారు. పాత బస్తీలో దారుల్ షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మీదుగా నిర్మించే మార్గం కోసం రోడ్డును 100 అడుగుల విస్తీర్ణంతో చేపట్టాలని, ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధుల్ని సంప్రదించి రోడ్డు విస్తరణ పనులు సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. పాత బస్తీ మీదుగా మెట్రో రైలు మార్గం నిర్మాణం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించి పనులు మొదలుపెట్టిన రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ హోల్డ్లో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఆ మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉన్నదని, దానికి బదులుగా ఎయిర్పోర్టుతో మెట్రో అనుసంధాన మార్గాన్ని ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా చేపట్టాలని సూచించారు. వాస్తవానికి రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రోను ప్రతిపాదించినప్పుడు ప్రయాణికుల బ్యాగేజీ చెకింగ్ ను కూడా అక్కడే పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని భావించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు ఇది గందరగోళంలో పడింది. నగరంలో మెట్రో రైలు కొత్త మార్గాల ప్రతిపాదనలపై త్వరలోనే కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ను కలవాలని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 40 కిలోమీటర్ల పొడవున ఉన్న మూసీ తీర ప్రాంతంలో మెట్రో రైలు కారిడార్ను నిర్మించేందుకు పురపాలక శాఖ, మెట్రో అధికారులు కలిసి పనిచేయాలని, నాగోల్, ఎంజీబీఎస్ల మీదుగా మూసీ వెంట నార్సింగ్ నుంచి తారామతిపేట వరకు ఈ మెట్రో రైలు మార్గం అనుసంధానమయ్యేలా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా కందుకూరు వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుందని, దీన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. కందుకూరు ప్రాంతంలో మెగా టౌన్షిప్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నదని, దానికి అనుగుణంగా మెట్రో 3వ దశను సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటితో పాటు జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు మెట్రో మార్గాలను నిర్మిస్తామని తెలిపారు.